ఇంకెంటికి పోతావా అత్త? నేను కొంచెం వాళ్ళిద్దరిని పంపించేసి వస్తాను. నువ్వు గలగల గలగల అని అరుచుకుంటూ కూర్చోవద్దు. ఏం మాట్లాడకూడదు చూడు, నీ ముందర అంతా నీకు బాగా నీకు ఏం చెప్పినా అంతేలే, పో. సర్లే కమలా, మేము పోతాంలేయే. ఏంటి నువ్వు పంపిస్తే కానీ పోరా వాళ్ళు? ఇది చేయి పెట్టుకొని పంపిస్తే కానీ పోరు వాళ్ళు. నీళ్ళక్క ముసలి అయినారు కదా, అందుకే పంపిస్తే కానీ పోరు వాళ్ళు. నువ్వేమన్నా రాత్రి అయితే నువ్వు ఒకటే పోతావా, నన్ను పిలుచుకొని పోతావా బాత్రూమ్ కంట దానికంట? అట్లే వాళ్ళు కూడా పో వస్తాను. కానీ ప్రతిదీ చెప్పుకుంటూ కూర్చోవాలంటే అయ్యలేదు నీకు. ఉన్నలే కమలా, మేము వెళ్ళొస్తాంలే ఇంకా. పోతారా అక్క? సరేలే అక్క, జాగ్రత్త, పోయిరా మా సన్నంగుండో మనం. సరేలే మళ్ళీ మాట్లాడుకుందాము అడ మా ఎత్త. సర్లే కమల, పోయేస్తాను కమల. ఇప్పుడు చెప్పు, ఏమి నీ కథ? ఏమేం మందితో మాట్లాడకూడదా? నువ్వు పోతే ఆడ సోదలు పెట్టుకొని కూర్చుంటే నేను మాట్లాడదాం, మళ్ళీ కడప నిండా మంటలు వేసుకొని వస్తావు. నువ్వు పదా, నువ్వు ఫస్ట్ ఇంట్లోకి పద చెప్తాను. నన్నే ఇంట్లోకి పద అంటది. మాకం చూడతా మళ్ళీ కడతలు బాగలేదు అట్లా కొడతా. ఏమనుకున్నావో ఏమో, నన్నే ఇంట్లోకి పోదా అంటావు. చాలుగానే ఊగులు పడింది, లోపలి పా అమ్మ. ఇంకా చాలుగాని కొడితే పండుకున్నది ఎట్లున్నావు, మళ్ళీ నాకే మాట్లాడతావు. మళ్ళీ లోపలికి. అది లేదులే, నాకు వచ్చేకి ఏమి పట్టట్లేదు కానీ నేను అట్లా బయటికి పోతాను. సర్లే పో, మళ్ళీ మమ్మల్ని ఊరికే కూర్చొని మాట్లాడేవాడిని లేపించి పంపిస్తుంది. ఇప్పుడు చూస్తే నేను ఇంట్లోకి పోతానంటే నువ్వు బయటికి పోతావు కదా. నువ్వు ఎంత బుద్ధి ఉంది చూడు నీకే. అందుకే ముసలికి ముసరంత బుద్ధి అంటారు. కరమ ఏందో, ఎట్లన్నా చేయని, నీకు మాత్రము పోకరు మాత్రం తగ్గలేదులే, పో. ఇవన్నీ మాటలు నా కొడుకు ఎదురుగా మాట్లాడు, నా ఎదురుకు కాదు. నా కొడుకు ఎదురుగా ఏమైనా మాట్లాడినాం అనుకుని చంపలు ఆదరేదట్లా కొడతాడు. ఏంట్రా ఇంకేం విశేషాలు? ఏం చెప్తావు లేరా, ఏందో అనుకుంటే ఏందేందో జరిగింది మా ఇంట్లో. నా పని మనిషి కథ. పని మనిషి కథ? ఏం పని మనిషి కథలే? తెలిసిందే కదా నీకు, ఊరే అడగొద్దు మళ్ళీ తెలుకోకున్నట్లా. మాకేం తెలుసప్ప, నువ్వేమన్నా అన్నీ మాకు చెప్పే చేస్తావా? అన్ని వ్యవహారాలన్నీ అన్నీ ఆడోళ్ళ వ్యవహారమే కదా నువ్వు చేసేది. ఆడోళ్ళు కనబడితే చాలు సొల్లు కార్చుకుంటూ వెళ్తావు. మళ్ళీ ఏదైనా పెద్ద ఇష్యూ జరిగినప్పుడు వస్తావు మా దగ్గరికి. అప్పటి వరకు ఏం జరిగింది, ఏం కథ అనేది మా దగ్గర ఏం చెప్పుకోవు, చెయ్యవు. ఏం కథ జరిగింది, ఏం పని మనిషి కథ? ఏం మళ్ళీ గెలికినావా? గెలికేది ఏముంది లేరా, గెలికేది అంతా రివర్స్ జరిగింది నా దాంట్లోన. అంతా అయ్యే అప్పుడు మా ఆవిడ వచ్చి అడ్డం వచ్చింది, ఇంకా దాన్ని రివర్స్ చేయాల్సి వచ్చింది. లేకపోతే అంత పని జరిగిపోతున్నాయి వాటికి. ఏంది మీ ఆవిడకి చూసేసిందా నువ్వు చేసే వ్యవహారాలు? చూడలేదప్ప, చూసేకొచ్చి నిలబడింది వెనక. నేను చూసి జాగ్రత్త పడ్డాను, లేకపోతే నా సీను సితారయ్యేది. అవునా, అందుకే నీకు చెప్పేది ఇట్లా వ్యవహారాలన్నీ విడిచిపెట్టని. నేనేమన్నా రోజు ఒకరితో ఉంటున్నానాలే అట్లా మాట్లాడతావు? ఏమో ఛాన్స్ దొరికిందని అడిగినాను, అది ఏంటేందో జరిగింది. ఏమో అబ్బా, సీజా అంతా మంచి జరిగింటే బాగుంటున్నా, నాకేం దొరకలేదు, ఇంక వదిలేసిన. అయినా వదిలే బుద్ధి కాలేదులే నాకు. ఏమో ఒకటి చెయ్యాలా. సిగ్గు లేకున్నా కొడక. ఇంకా ఎంతమందిని ఇలా చేస్తావురా నువ్వు? వదిలేస్తే అయిపోయా. ఇంత దరిద్ర బుద్ధి ఏం బాగుండేది చూడు, చెప్తున్నాను. నీకు కూడా పెండ్లాం అనేది ఉంది, ఆడపిల్ల. వేరొకరి జీవితంలో ఎలాలే చేస్తావు అట్లా? నేనేం ఊరికే చేయవని లేప, డబ్బులు ఇస్తాను అన్నీ ఇస్తానని చెప్పినాను. ఊరికి ఉత్తుపుణ్యానికి ఎవరు రారులే, నాకు కూడా తెలుసు. పోరా తలకి లేకున్నా కొడకపో. ఏందో చెప్తే నువ్వేందో మాట్లాడతావు. ఆడపిల్ల అనేది ఏమనుకుంటువులే నువ్వు? పనికిరాని బొమ్మ అనుకుంటువే, లేదంటే బరే పని చేసేది సేవలు చేసే బొమ్మ అనుకుంటువే? ఏం చెప్పినా నీకు అర్థం కాదులే, నువ్వే అనుభవిస్తావు ముందుకు. నాకెందుకు వచ్చింది లేప నీ వ్యవహారాలన్నీ? నీకేం తెలుసులేరా, ఉండేది అట్లుంది. ఏం చేసినా దొరకలేదు లాస్ట్కి నాకు.
ఎట్లయినా చేసి దేవుడి దయ వల్ల ఆయమ్మే మళ్ళీ నా దగ్గరికి వస్తే బాగుండు. ఎట్లా ఒప్పుకొని నిన్న లాస్ట్ వరకు పని జరిగింటే బాగుంటుండే. మిడిల్ ఏమో ఒక అడ్డం వచ్చి అంత ఇట్లా జరిగిపోయింది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి అలా కాకుండా చూసుకోవాలి. ఏందో మళ్ళీ ఆయన వస్తుందో రాదో, ఆయన ఇల్లు కూడా ఏడుందో నాకు తెలీదు. చూద్దాంలే. అవునా? అంత మెచ్చుకున్నోడివి ఇల్లు ఆడ బుక్కోవాల్సి ఉంటుంది. ఏ ఊరుకుండురా, ఎన్నిసార్లు వెతికినాను, అన్ని వీధులు వెతికినాను, ఏడాడు దొరకదు. ఏం చేయాలి, అంతా బీదోళ్ళే ఉండే ఏరియకపోతే ఎట్లా దొరుకుతుంది చెప్పు? ఒకరా ఇద్దరా, అందరూ అట్లా వాళ్ళే ఉంటారు. ఏమన్నా బుడుక్కోవాలా, నేను చేసుకోవాలా? అయ్యో కర్మ, నీ అంత కకృతి నా కొడుకు ఎక్కడెక్కడ చూడలేదురా నేను. కొత్త కకృతోడు ఉన్నట్లే ఉన్నావు నువ్వు. విడిచిపెట్టాలి, విడిచిపెట్టు. ఆయన బతుకుని నీ నుంచి ఆయమ్మ పని పోగొట్టుకునే ఊరికే. లే, నీకేం తెలుస్తుంది లే, నువ్వేం బాగున్నావు. నీది ఏజ్ బారైపోయింది, అంత బారైపోయింది. నేను ఇంకా కొంచెం ఏజ్లో ఉన్నాను కాబట్టి ఇలాంటివన్నీ నాకు కావాలనిపిస్తుంది, చెయ్యాలనిపిస్తుంది. ఏం చేస్తావు? అయినా నేనేమి బలవంతంగా ఏం చేయలేదు తప్ప, అంతా ఒప్పుకునేంత వరకు వెయిట్ చేసి చేస్తున్నాను. నీకేం తెలుసులే కానీ నేను మంచోడ్నే. ఇదేంటి ఇది బలవంతంగా గెలవంతంగా అని మాట్లాడుకుంటూ నిలబడినారు. ఏందో వీడు ఉల్లబిత్తుడు వీడు. ఏమని పడగొట్టినాడు ఏం కథను. వీనికి పెళ్ళామన్నా కూడా మంది మీద ఆశ బాగా అయింది వీనికి. వీడు ఉత్త ఉల్లిబిత్తరనా కొడుకున్నట్ల వీడికి ఆడపిల్లలది చాలా ఇది ఉంది. వీడికి ఆడపిల్ల కంటపడినా ఇడిచిపెట్టేలేదు వీడు. మళ్ళీ యాయమ్మని పెట్టుకున్నాడు ఏం కథను. ఏమప్పా ఏం చేస్తున్నారు? ఏం లేదే అవ్వా, మేమేం చేస్తాము? మేమేమైనా ఆడలతో కూర్చున్నామా ఏమని చేసేకి? లేకపోతే మీద కసుద్దులు కొట్టుకుంటూ కూర్చున్నామా? ఏందో పొలాల విషయం గురించి మాట్లాడుతున్నాము. పొలాలా? ఏంది పొలాలు? ఏమో బలవంతం అని పడుతుంటే పొలాలు అంటారు ఏంది మీరు? ఓసి దీని అమ్మ, అంతా విన్నట్టుందే ముసలి దీని అమ్మ. ఈ పో ముసలిదానా, ఊరికే వచ్చి మా సోదులో అడ్డమొస్తావు. బలవంతం యాదేం లేదమ్మో. రైతులు ఇంకెందుకు మాట్లాడతారు, అదే కదా. ఏంది మీరు రైతులా? ఇంకోసారి ఆ మాట అనొద్దండి. మళ్ళీ రైతులు అందరూ వచ్చి కుమ్మేసింది మిమ్మల్ని. రైతులు అంట రైతులు. తలకు ఒక టోపీ కింద ఒక లుంగి కట్టుకుంటే సరిపోతుందా? మీరు రైతులా మీరు? ఇంకోసారి రైతులని మాట్లాడొద్దండి. ఆ పేరుకే రైతు మళ్ళా. సరేలేమ్మా, మేము ఆ రైతులు కాము. ఊరికే అన్నానులే, ఊరికే ఎందుకు నువ్వు ఊరికే అరుచుకుంటూ కూర్చుంటావు. పో మీ ఇంటికి పోయి కూర్చోపో. ఏం మా శుద్ధులకు పడినావు నువ్వు ఇప్పుడు? నేను ఇట్లా పోతుంటే మీరే మాట్లాడింది నాకు వినబడి ఇట్లా వచ్చినాను. నాకేం పట్టలేదులే మీ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడేదానికి. మీరేమన్నా ఆడోళ్ళా నేను వచ్చి నీ దగ్గర మాట్లాడేదానికి?